రైనోప్లాస్టీ 2 రకాల టైప్ ఉన్నాయండి. లిక్విడ్ రైనోప్లాస్టీ మీకు తెలిసిందే, ఇంజెక్షన్స్తోనే కొంచెం షార్ప్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఓపెన్ రైనోప్లాస్టీ. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఓపెన్ రైనోప్లాస్టీ. లిక్విడ్ రైనోప్లాస్టీ అంటే అన్ని ఏళ్ళు ఉండదండి, కొన్ని రోజుల వరకే షేపు. అండ్ మరీ గ్రాస్ డీవియేషన్స్కి ఆ షేపు ఇంజెక్షన్స్తో అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తాము, ఓపెన్ రైనోప్లాస్టీ అంటే పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదండి. అంటే ఇక్కడ కట్ చేసి పైన ఇలా ఎత్తి ఈ యొక్క ఎముకల్ని సైజ్ చేసి ఇక్కడ కార్టిలేజ్ అని ఉంటుంది, ఇక్కడ బోన్ అని ఉంటుంది, ఈ బోన్ కూడా కొంచెం కట్ చేసి ఇలాగ షేప్ చేస్తామన్నమాట. ఈ షేప్ చేయడానికి ఏమైనా నొప్పి వస్తుందా? అసలు నొప్పి రాదండి, ఎందుకంటే మీరు నిద్రపోతారు కాబట్టి అనస్థీషియా ఇచ్చేస్తాం. పర్ఫెక్ట్ రిజల్ట్స్ రావడానికి మీకు 1 ఇయర్ పడుతుంది, కానీ ఇమీడియట్గా పోస్ట్ ఆఫ్ మీకు తేడా తెలుస్తుంది. షేప్ రావాలంటే రైనోప్లాస్టీయే, ఇంకో ఆప్షన్ లేదు. రైనోప్లాస్టీ అనేది ఊపిరి బాగా తీసుకుంటూ షేప్ అందంగా చేసుకోవడం. సో ఊపిరి బాగా తీసుకోవడానికి కూడా రైనోప్లాస్టీ చేస్తాం.